హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. రైతు భరోసా బిగ్ అప్డేట్, రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఆ రోజే అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, మీ తోటి మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో కీలక మార్పులతో రైతులకు మరింత ఊరట కల్పించేందుకు సిద్ధమవుతుంది. వానాకాలం సీజన్ నుంచి పంట పెట్టుబడి సహాయం సకాలంలో సమర్థవంతంగా అందేలా చర్యలు చేపట్టనుంది. గతంలో రైతు బంధు పథకం కింద 2 విడతలుగా ఎకరానికి 10,000 అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని 12,000కి పెంచింది. ఇప్పుడు 2 విడతలుగా సాయం అందించే పద్ధతిని మార్చి ఒకేసారి ఎకరానికి 12,000 జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. సాంకేతిక సమస్యలను అధిగమించి 2 పంటలు అంటే వానాకాలం, యాసంగి కోసం ఈ మొత్తాన్ని ఒకేసారి రైతుల ఖాతాలో వేయాలని భావిస్తుంది. దీంతో రైతులకు పంట పెట్టుబడి సక్రమంగా సమయానికి అంది వ్యవసాయ పనులు సాఫీగా సాగనున్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను ఈ జూన్ 3వ వారంలో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.